హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సరికొత్త వీడియో బీరకాయ మెంతాకు పెసరపప్పు 3 మిక్స్ చేసిన కర్రీ. ఇది బీరకాయ కర్రీ వేరే లెవెల్ టేస్ట్ ఉంటుంది. సో మీరు కూడా టేస్ట్ చేయాలంటే ఈ వీడియో చూసి నేర్చుకొని ట్రై చేయండి. సో వేరే టేస్ట్ బాగా ఉంటుంది అసలు చూసే. ఇది అన్నంలోకి టిఫిన్లోకి బాగుంటుంది కర్రీ. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా. ఇప్పుడు నేను బీరకాయ కర్రీ చేస్తున్నాను. బీరకాయలు ఇలాగా చెక్కు తీసుకోవాలి. చెక్కు తీసుకొని పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా చెక్కు తీసుకున్న తర్వాత బీరకాయలని ఇలాగా ముక్కలుగా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసి శుభ్రం చేసుకోవాలి. బీరకాయ కర్రీకి కావాల్సిన పదార్థములు: బీరకాయలు, ఉల్లిపాయ, టమోటా, కారం పొడి, మెంతాకు, కొత్తిమీర, పెసరపప్పు, ఆయిల్, ఆవాలు, ధనియా పౌడర్, అల్లం తెల్లగడ్డ పేస్ట్, సాంబార్ పొడి, ఉప్పు, కొబ్బరి పొడి, పసుపు. ఇప్పుడు ఎలా చేసుకోవాలనో ప్రాసెస్లోకి వెళ్దాం. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేస్తున్నాను. 2 స్పూన్ల ఆయిల్ వేసాను. ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు వేస్తున్నాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేయడానికి ఉప్పు వేసుకుంటే త్వరగా వేగుతాయి. అల్లం తెల్లగడ్డ పేస్ట్, తర్వాత టమోటా ముక్కలు, టమోటా ముక్కలు ఆయిల్లో బాగా వేగితే అది బాగా టేస్టీగా ఉంటుంది. తర్వాత మెంతాకు వేస్తున్నాను. తర్వాత పసుపు, ఇప్పుడు కలిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, ముక్కలు ఇట్లా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది కర్రీ టేస్టీగా. తర్వాత కొబ్బరి పొడి కొంచెం వేస్తున్నాను. ధనియా పౌడర్, కారం, ఒక 10 నిమిషాలు కడిగి నానబెట్టుకున్న పెసరపప్పు, కొత్తిమీర వేస్తున్నాను. ఎంటీఆర్ సాంబార్ పొడి 1 స్పూన్ వేస్తున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత కొద్దిగా వాటర్ వేస్తున్నాను. కొద్దిగా వాటర్ వేసి 2 విజిల్స్ వరకు వెయిట్ చేయాలి మనము. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చిన తర్వాత కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు విజిల్
అయిపోయింది. కుక్కర్ మూత తీసేసుకొని పెసరపప్పు, మెంతాకు, బీరకాయ కర్రీ రెడీ.